Audio Jungle. నా కబాల్ అన్న 10 నిమిషాల్లో ఫోన్ చేస్తానని చెప్పు. రే శివ, మీ బడి 3 కాయలు కాకపోతే 300 టన్నుల కాయలు అని తెప్పిస్తా. ఏమి మీ బడికి మేము ముందుండి చేస్తాం. ఏరా ఏ బడిని బాగుపరచలేమా మనము? మీ బడి నా చేతిలో పెట్టండి, మీ బడికి మంచి పేరు తెప్పిస్తా, మంచి ఉన్నత స్థానాలు వెళ్ళేటట్లు చేస్తా. నువ్వు బడి నీకు డబ్బులు వచ్చేటు ఉన్నాయి. బడి అంటే ఏను చెప్పు. బడి కోసం మేము మా ప్రాణాలు ఇచ్చే అది తగ్గి. నువ్వు అడిగిందేటి వీళ్ళ కదా. బడి బొమ్మ మేమే పెడతాము. మా వాందే పెట్టండి బడికి. ఎవరిదో ఎందుకు వాందే ఏమేం కాలే నీకు బడి బొమ్మ పెట్టే బడిలో చెప్పండి. అంతే కదా, అదే కదా కపాలా చెప్పిండేదే కదా. సరే కపాలా సార్ చెప్పినట్లు నేను ఇప్పించుకొని మీకు ఫోన్ చేస్తా. ఓకేనా? డబ్బులు ఎంత వస్తే మాట్లాడంతే గానీ బడి ముందర బొమ్మ పెడతారు. బడికి నువ్వే బొమ్మ అయ్యేది మంచిది. వేరే వీళ్ళకి ఛాన్స్ ఇచ్చేది ఎందుకు? ఆ జుట్టు తీసట్లే బొమ్మ చేపిస్తానులే బడికి. ఏయ్ అంటే ఒక జుట్టు కూడా ఊరికే ఒకటో రెండో అట్లా పీకి దీంట్లోకి ఏయి గోరు తీసేయి. లైట్గా వేసినా సరిపోతుంది. బొమ్మకి చిన్న బొమ్మే కదా పెట్టేది. బాగా వస్తుంది బొమ్మ. యాస్టీజ్ నీళ్ళెక్కి ఉంటుంది. మళ్ళా పేరు రాళ్ళ బడిలో బట్ట పీసేదండి. దారమో ఏదైనా పీసో తీసి దీంట్లోకి యాదే నువ్వు వేసుకునేటివే వేసేయి. నువ్వు బయటికి పోయి ఇట్లా కాలుతో పాదం ఇట్లా తొక్కి పాదం తీసి దాంట్లో కింద ఉన్న మట్టి తీసి రెండు తీసుకుంటా. మట్టి కూడానా? బొమ్మ మట్టి వద్దా? బొమ్మ నిలబెట్టిది ఆడ మట్టి మీదే. త్వరగా బడిలో పేరు మారిమోగిపోలే ఎక్కనే భలే ఫాస్ట్ వచ్చి కుదరా. ఇసుక వేసుకొచ్చినావా? ఈ పుర్రన్న ఎత్తనే డబ్బులు మంచి సార్. పుర్ర సారు కపాలా సార్ అయితే అయిపోయి పెద్ద ఓన్లే కపాలా పెద్ద ఇప్ప పుర్ర అని కొద్ది చిన్న పుర్ర. నా పుర్రే అట్లా కపాలా సార్కి ఒకసారి చెప్పాను. అట్లా ఇప్పించుకున్నాను. బడికి రెడీ అయినాయి. పిల్లోడు రెడీ అయినాడు బడికి. బొమ్మ మీరు తయారు చేసేది, బొమ్మ గుచ్చేది లేటు. ఓకే వాడికి ఇష్టపూర్వకంగానే బడికి పోల్లా మనం బాగుపడాలా. బడికి పోయే కదా ఎవరైనా బైక్ వచ్చేది. పైకి పంపించాలన్నా కూడా మనకు బడే కాల. పైన పంపించేది ఉన్నత స్థానాలకి, శిఖరాలకి. మా వాంతనేనండి. మళ్ళీ నేనేదో బలవంతం చేసి మీ బడి ఆయపజుడు మీ బడి బలవంతంగా చేసి ఇప్పించుకున్నావా? జుట్టు అది నా ఇష్టపూర్వకంగా నా మొత్తం నా అనుకూలంగా బాడీ ఫస్ట్ బడికి బొమ్మ నీదే కావాలా? బొమ్మ నాదే కావాలా? నేనే నిలబడాలా? మొత్తం అంతా వరల్డ్ ఫేమస్. బడి 4 చోట్ల ఫేమస్ కావాలంటే ఇట్లా ఇష్టపూర్వకంగా వచ్చే వాళ్ళది తీసుకొని నేను కపాలా సారికి చెప్పిన ఈరోజు రాత్రి స్టార్ట్ చేయమని. కపాలా ఏమన్నా నీకేమన్నా ఎంతగా పంపిస్తా అంటే ఏం మౌలా ఏమన్నా మీకేమన్నా పేరు వస్తుందనా? మంచి నా వల్ల పేరు వస్తుంది. మళ్ళా నా పుర్రన్నా ఇంటానో కదా. నా వల్ల 10 మంది కదా 50 మంది 100 మంది అయినా వస్తారు. అంత ధైర్యం చేయరు ఎవరు. నేను చేస్తా కదా. నీ ఒగంతం మొదలైతుంది, తర్వాత బలంతం. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇష్టపూర్వకం, తర్వాత బలంతం, తర్వాత బలంతం. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇష్టపూర్వకం, తర్వాత బలంతం. మీకు ఏం ఆలోచించుకోకుండా ఈరోజు రాత్రి స్టార్ట్ చేయండి. తర్వాత అందరూ బొమ్మ పెట్టించుకోవాలని రారు కదా. బడి అంటే ఎవరికైనా ఇష్టమేమయ్యా. నువ్వు బడి స్టార్ట్ చేయండి. ఆ సూదులు కావాలంటే అక్కడ చేయడం తెప్పించుకోండి. సూదులు ఏం లేవా బొమ్మకి?
చూసేంటికి బొమ్మ సూది ఏటికి చెప్తానండి. బొమ్మ నీట్గా రెడీ చేయండి. ఆ బొమ్మకి ఏమేమి పెట్టాలో మీరు ఆ జుట్టు పెట్టండి, ఆ బట్ట పెట్టండి, అది అదే మట్టి, ఆ మట్టి పెట్టండి, అది పెట్టి సూదులు గుచ్చండి, అది పెట్టి సూదులు గుచ్చండి. బొమ్మ గుచ్చుతారులే. పొద్దు తెల్లారుజాను కోడి పోయక ముందే కళ్ళలో, నోరులో, ముక్కు, నోట్లో అంతా రక్తం గట్టలు కక్కల్లా, బడికి పేరు రాల్లా. రక్తం గుడ్లలో అంటే ముక్కలు ఎట్లొస్తుంది? బొమ్మ చెప్తే రాదా? బొమ్మ చెప్తే అనుకుంటుంది. తెలుసులే. ఏం తెలుసు? ఏం తెలుసు? బడి తెల్లా? హలో, మీరు బొమ్మ చెక్కండి. కాలుకి ఎడం కాలుకు ఒక 8 బొట్లు చెక్కండి, అవి ఈ కాలుకు 10 చెక్కండి. ఏం చెక్కండి? చెప్పండి ఏం చెక్కల్లా? 16 చెక్కండి. చూడు, మనిషి బొమ్మకి ఎన్ని 128 ఏమంటారు దాన్ని చిక్కటివి? చిక్కటి ఏంటి? గుండు సోదులు. గుండు సోదులు చెప్తారు. గుండు సోదులు చెప్తారు. 130 గుండు సోదులు చెక్కండి బొమ్మకి. బొమ్మకి చెక్కాలి. ఏం చెక్కానా నువ్వు? ఈ బొమ్మే చేపిస్తానేది. నీ జుట్టు, నీ బట్టలు, నువ్వు తొక్కిన పాదం కింద పెట్టిన మట్టి, ఇవన్నీ నీ వేసుకున్న బట్టలకి ఇది అన్ని వేసి బొమ్మ చెక్తారు. బొమ్మకి చెక్తే ఏమొస్తుంది? 2 గంటలకు బొమ్మకి చెక్తే రక్తం నీలోంచి వస్తుంది. 4 గంటలకు. హలో, ఏంది 4 గంటలకి ఏం చేస్తాను? ఏంది 4 గంటలకి ఏం చేస్తాను? తెలియనట్టు నటిద్దు నాయన. కపాల సారి చెప్పి రెడీ చేసుకోమనండి. నేను ఏం కపాలనా? ఏంది? ఏం బా ఎవడు శ్మశానంలో ఉన్నాడా? కపాల సార్ రెడీ చేస్తారా? మళ్ళా నువ్వు తీసుకో, రెడీ అయిపోతే శ్మశానం గడికినా. నీకు అన్నీ తెలిసి ఒక్క నిమిషం నేను చేస్తా. నీకు తెల్దా? ఎవడు కపాల? బడి తెల్దా? బడి ఏం బడి? ఏం బడి? నువ్వు ఏం చేపిస్తాను? బడా ఏం చేపిస్తాను? బొమ్మ చేపిస్తాను బడిలోకి. బాడీలో కన్నా రక్తం గుట్లో అమ్మండి ఏంది నువ్వు? బాడీలో కన్నా రక్తం గుట్లో అమ్మండి ఏంది నువ్వు? ఏం బడి అనుకుంటున్నావు? నువ్వేం బడి అనుకుంటున్నావు? నువ్వు స్కూల్ అంగన్వాడీ బడి అనుకుంటున్నావా, లేకపోతే ఏమైనా ఎలిమెంటరీ సెక్షన్ బడి అనుకుంటున్నావా, లేదా ఏం బడి అనుకుంటున్నావు? అది నేను అదే అనుకుంటున్నా. ఏమే నీకు తెలుసు. నాకు తెలియదా? నీ మనస్ఫూర్తిగా నువ్వే ఒప్పుకుంటారో ఈ బడికి నువ్వు కావాలని చెప్పి. బొమ్మ ఎవరిది పెట్టి మన్ను నేనే పెట్టిమన్నా. మళ్ళా నీకు బడి తెలియదే పెట్టిమంటావా? బడి అంటే ఏం బడి? పప్పులు బడే? పప్పులు బడియా? చదువుకునే బడి. బొమ్మ ఎందుకు తిక్కల్? చదువుకునే బొమ్మ కాదు. కుట్లమ్మోడా, నువ్వు ఏం చేస్తాండబా? శ్మశానంలో ఎవడో నీకు చదువు చెప్తాడా? ఎవడు చెప్తా? నీ అట్లా చెప్తాడు. మన కపాల సార్ ఎందుకు శ్మశానంలోకి పోయినాడు? వాడెందుకు అని పరిమాల్లోడా చదువు ఎక్కువ పోయినాడా? చదువు రాకపోతే అట్లయితారు. చదువు ఇట్లా ఈ స్కూల్లో సబ్జెక్టులు సార్ల పేరు ఏం తెలుసా? కపాల, పుర్రె, మొండెం. తెలుసా? నువ్వు పేర్లు ఎట్లున్నాయి చూడు. నువ్వు కపాల, పుర్రె, మొండెము, ఏమి గబ్బిలం, ఏమి ఇంకా ఏదో ఉండేప్ప, ముంగిస్ గింగిస్ లేదు. ఇట్లా పేర్లు ఉన్నాయంటే సబ్జెక్ట్ ఏమైంటుంది? ఏం పడి అనుకుంటున్నావు? ఇది ఏం పడి? నువ్వు చెప్పి నాకు భయమెత్తా. నీకు ఈ చెప్పు ఏంది? నీకు తెలుసు చేతబడేది. మళ్ళా చేతబడేది నీకు కపాల సారు, పుర్ర అంటే ఇవన్నీ ఏం సబ్జెక్ట్ అవి? కపాల, పుర్ర ఇవన్నీ. ఇప్పుడు మన కపాల సార్ ఎందుకు పేరడం కూడా స్పెషల్కి. ఇప్పుడు నీ ఇచ్చినావు. సైతాన్మడ నువ్వు ఏం బొడ? నీ బొమ్మ ఎందుకు పెట్టి? నీ బొమ్మ అంటే ఏందనుకోండి, ఇవన్నీ తీసుకొని బొమ్మలో ఎక్కించి నీ సూదులు కూర్చుతాండే. నీకు 3 గంటలకి వాడి వర్క్ స్టార్ట్ అయిన వెంటనే నీ 1 గంట నుంచి సూదులు దిగుతాండే బడిలే. నీకు బడి తెలియకుదా? నీకు అన్ని తెలుసు అంటే నేను చేతబడ నీ జీవితంలో అన్ని బడిలో ఫేమస్ బడి. ఫేమస్ ఏం బడి? బడి కపాలని ఎవరితో చెప్పారానికి బూతులు మాట్లాడుతున్నావు. చిల్లర నాయలా ఏం మాట్లాడతాను? మాట్లాడాలి. చేపిస్తాడు ఏం పెట్టుకున్న మనసులో ఏమంత కుట్రా ఏమొస్తుంది నీకు నా వల్ల? చూడు, మొండెం సారు నా దగ్గరికి అప్రోచ్ అయినాడు. మొండెం సార్ అప్రోచ్ అయ్యి నాకు ఉర్రె సార్ కి ఫోన్ చేసి కల్పించినాడు. కపాలా సారు ఇట్లా బొమ్మ కావాలనుకుంటున్నాడు అని, బొమ్మ కావాలని కపాలా సార్ అడుగుతానని చెప్పినాడు. ఆ
కప్పాలన్నా కొడుకు కప్పాలన్నా కప్ప నాకేమన్నా ఆ కప్పాలన్నా కొడుకు కప్పాలన్నా కప్ప నాకేమన్నా లేపినారా బడిలో మంచి వాళ్ళని లేపినాడు సార్ కపాలా సారు ఎవరికి శ్మశానంలో సిగ్నల్ తగలవు కూర్చొని ఇప్పుడు కఠోరమైన దాంట్లో ఉంటాడు ఇప్పుడు భయంకరంగా కోసుకుంటా పీకలు కోసుకుంటూ మేకలు కానీ రక్తం మొత్తం పోలీస్ కేసులు పెట్టించి మీ మీద అరెస్టులు చేపించి ఫోటో తట్టట్టి నీకు వెళ్ళే వర్క్ స్టార్ట్ అయితే నువ్వు నడుచుకుంటూ శ్మశానం పోతావు నీకు అడుగు కింద ఎందుకు మట్టి తీసుకోలేదు నీవు అడిగి చేసుకుంటా బడి అంటే నాకు ఎప్పటికైనా ఒక మంచి ఇష్టం ఉంది బడిలో చదవల్ల బడి పోతావులే నీకే చేస్తారు నేను చేపిస్తా కానీ ఇప్పుడు నాకేంటి నా మీద పడి నువ్వు 12 గంటలకు లేచి నడుచుకుంటూ పోతావు శ్మశానాన్ని పిలిపిస్తారు నిన్ను ఫోన్ చేయనా కొడుకోనికి మనకి కానీ నువ్వు బడి క్లోజ్ బడి మళ్ళా చేపిస్తావా ఎట్లా చేపిస్తావు నువ్వు నేనేం చేసిన చెప్పు నేనేం చేపించినా బడి అంటే నువ్వు చదువుకునేవాడు పొద్దున్న 9 గంటలు మంచి పేరు వస్తుంది ఏమన్నా పేరు వస్తా దీంట్లో రక్తం వస్తుంది ఈ బడి రాత్రి 2 గంటకు ఓపెన్ రక్తం వస్తుంది ఫస్ట్ టైం వింటాడా ఏ గొడ్లమాడా ఆసమాస బడి కాదు అందరు చదివే బడి కాదు ఇది చేతబడి కొట్టాడది నువ్వు రాని మొత్తం ఎవరంతా మొత్తం ఈ చేతబడి నేర్పించాలని చెప్తాడు నువ్వు ఎంత వాక్కో దాదా నువ్వు ఎంత వాక్కో ఎంత మంది చెప్పుకో ఏమన్నా చేసుకో లాస్ట్ నువ్వు శ్మశానంకే పోతావు నడుచుకుంటా గుండు సూదులు చెక్కి నడిపిస్తారు కాళ్ళకి అంగోడి మర్చిపోయాను పిండి బొమ్మ యాడ్ చెప్పిల్లా బొమ్మ ఏం పిండి పెట్టాలా ఏం బొమ్మ అంటారు నువ్వు ఏం బొమ్మ అంటే మామూలు బొమ్మ ఏమన్నా కొట్ల బొమ్మ నీ మైదా పిండితో చేపిల్లా ఏంది అసలు మైదా పిండి కావాలా యా పిండితో చేపిల్లా అవి పొద్దునే నీకు మ్యాటర్ తెలియదు పిండి ఎందుకు అడుగుతానని తెలుసా ఆ పిండి నీకు చచ్చిపోయిన తర్వాత నీ పిండానికి ఆ పిండితో పూరీలో చపాతీలో ఏదో ఒకటి చేసి నీకు అక్కడ కుడియాలో వడియాలో ఎవడు చేసి అక్కడ పెడతారు ఆ పిండితోనే నీ బొమ్మని చెక్కి నిన్న చూసినావా ఆ పిండితోనే పరోటానో ఏదో చేస్తారు ఏ పిండి కావాలి నీకు మైదా పిండే జొన్న పిండే రాగి పిండే గుడ్డ పిండి మేదా పిండి గోధుమ పిండి ఏమి హోటల్ ఏమన్నా కపాలా సార్ ఫోన్ పే చేస్తాడు చేస్తాడు లెక్క కోసమా నా మీద స్కూల్ బాగుపడద్దా స్కూల్ ఏంది స్కూల్ అనేది నువ్వు స్కూల్ అంటే అదే ఇదే బడి నువ్వు చేతబడేనద్దు మళ్ళా నువ్వు ఫోన్ చేయడానికి ఎవరికి ఏం కొనికి ఎంతమంది నువ్వుస్తారు అట్లా ఏ కపాలగా నువ్వు ఏం రా నువ్వు ఎంతమంది చేసినావు ఎట్లా నా కొడక నీకు నువ్వు ఫోన్ ఎత్తి చెప్తా నువ్వు నీకు టైం బాగుంటే ఇద్దరు వీళ్ళందరినీ ఒక బ్యాచా దాంట్లో నువ్వు ఎందుకు నోరు పడేసుకుంటాను ఒక్కనే సైలెంట్ ఉండు పుర్రసారి చేస్తాను పుర్రగానికి ఎవరికి పిర్ర పగిలిపోతాను చెప్పు మనకి హలో నా పుర్రన్నా లే పుర్రగా నీకు పిర్రల పగిలిపోకుండా పిర్ర పగిలిస్తాను బడి గురించి తెలిసిపోయింది ఎంతమంది చేస్తున్నాడు నువ్వు బడి గురించి తెలిసిపోయింది పడవేనారా ఆల్రెడీ నువ్వు చేపించే అవసరం లేదు ఆల్రెడీ పట్టపోయినారంట దాంట్లో మెయిన్ నువ్వే అని చెప్పి వాళ్ళు ఆడ చెప్పి రెడీ అయినారంట నువ్వు ఏమైతావో ఏమో అసలు మీకు అందరికి ఎట్లా అనిపిస్తుంది బడి పెట్టాలని ఇప్పుడు నిన్నే మెయిన్ చేస్తానాడా వాళ్ళంతా కపాల పుర్ర వీళ్ళంతా పక్కన పోయి ఇప్పుడు నిన్ను చేస్తారు గిడ్డి పుర్ర అనేది పెడతారంట నీ గిడ్డి పుర్ర పగులుతుంది పొర్రపాటుగా నేను దీంట్లోకి ఇరుక్కుంటే నా గతి ఏమయ్యేది నువ్వు కాబట్టి బతికిపోయినావు ఇప్పుడు ఎట్లా ఇప్పుడు యా బడి ఎందుకు ఓపెన్ చేసినావు ఎవరు నువ్వు రిజైన్ చేసినావు వాళ్ళకి నువ్వే సమాధానం చెప్పుకో ఎవరు చేసినాడా నేను చేసినానా ఏమే ఎట్లా ఎవడో ఫోన్ చెప్పని చెప్తా కపాల తెల్దా కపాల ఎవడు కపాల వాడు కపాల అంటే కపాల
ఎవడో తెచ్చి కప్పాల నవరత్నాలు లేదా ఏంది ఏం పేర్లు అవన్నీ మళ్ళీ అవే స్కూల్లో మెయిన్ ఏం మెయిన్ నవరంధ్రాలు లేదా నీకు నవరంధ్రాలు ఏంది నవరత్నాలు అనుకుంటే మళ్ళీ నువ్వు అదే నిండిదే ఓయమ్మ ఏం పడిరా చేతబడి చేయడం నిద్ర మీరు మనుషులా లేకపోతే చూసినప్పుడే నాకు అదే ఎప్పుడో డౌట్ నీకు ఇట్లా సర్కిల్ ఉందే నీకుందే నువ్వు మొత్తం నీకు ఇట్లా ఫస్ట్ టైం వింటున్నా వాళ్ళతో చాటింగ్ చేసినా నేను వాళ్ళతో చాటింగ్ లో కూడా నీ పేరే పెట్టి చేసిన అదొకటి మళ్ళా నాకు ఎందుకు వస్తుంది ఆడొచ్చిందని ఇప్పుడు ఏమైంది బడి పెట్టడం తప్ప చేతబడది ఏం బడి అంటే ఏం చదివి చెప్పే బడేమన్నా స్కూల్లో చదువు చెప్తారు స్కూల్లో బొమ్మలు చేసి నేర్పిస్తారు బొమ్మలా చేతబడి నేర్పిస్తారు నీకే మొత్తం అంతా అయిపోతారు అల్లగోళం అయిపోతాయి ఇంట్లో అందరికి చెప్పేది సేవ్ అయిపోతాను నేనన్నా సేవ్ అయిపోతావా మళ్ళా మళ్ళా కాపో ఉన్నారు రాడే అందరు మొత్తం అంతా అందరికి చేతబడి చెప్తాను అంతా అందరు ఏపీలా నీ కూడా చేపిస్తాండేది చెప్పుకో చేస్తా కదా వాయమ్మో నాయనో నమ్మకో పోతే నా రూమ్ లో కట్టి ఎంతో మాట్లాడుతాను చెడుబడి చెప్తాకే సార్ కపాలమన్నా